చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో పోలీసుల ఆధ్వర్యంలో ధైర్య స్పర్శ అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదైతే పలమనేరు నియోజకవర్గంలో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అంటే ముఖ్యంగా ప్రజల శాంతి భద్రతకు సంబంధించి వాటికి భంగం కలిగించే విధంగా ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ భద్రతకు ముఖ్యంగా వీటికి సంబంధించి ఈ ధైర్య స్పర్శ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమాన్ని చిత్తూరు ఎస్పీ తుషార్ రూడి ప్రారంభించారు. ఇక అంతేకాకుండా ముఖ్యంగా ఈ కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే ఇటు చిత్తూరు ప్రజల్లో ఉండొచ్చు, లేదంటే పలమనేరు నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ ఏదైతే మనం గతంలో చూసుకున్నట్లయితే ఇటు ఫ్లెక్సీలకు సంబంధించిన విషయం అయి ఉండొచ్చు, లేదంటే ఇటు నియోజకవర్గంలో ప్రజల భద్రతకు భంగం కలిగించే విధంగా ఏదైతే ప్రయత్నాలు జరుగుతున్నాయో వాటికి అడ్డుకట్ట వేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నట్లుగా ఇటు పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో డిఎస్పీ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏదైతే ముఖ్యంగా ఈ ఘటనలన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో భాగంగా క్రైమ్ స్పాట్ గా గోరితోట ప్రాంతాన్ని గుర్తించారు. ఇక ఆ ప్రాంతంలో ఏదైతే పెద్ద పెద్ద చెట్ల పొదలు ఉంటాయో వాటన్నిటిని తొలగించే ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా కొన్ని చోట్లలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు జరిగినా కూడా వాటికి సీసీ కెమెరాలు ఉంటే మంచిగా ఉంటుందనే ఒక విధానంతో సీసీ కెమెరాల ఏర్పాటు కూడా జరిగింది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఇటు మద్యానికి సంబంధించి చెత్త వ్యర్థాలను అన్నిటిని కూడా తొలగించడం జరిగింది. అంతేకాకుండా లైటింగ్ సౌకర్యాన్ని కూడా అక్కడ కల్పించారు. ఏదైతే రాత్రి సమయాల్లో అక్కడ నడిచే వాళ్ళకి కానీ అటు వెళ్లే వాళ్ళకి కానీ ఏదైతే ఇబ్బందులు పడుతూ భయభ్రాంతులకు గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక వాటన్నిటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు లైటింగ్ ఫెసిలిటీని కూడా అక్కడ నిర్వహించడం జరిగింది. ఇక అంతేకాకుండా ఇటు డిఎస్పీ ప్రభాకర్ మాట్లాడుతూ ఎవరైనా సరే ప్రజల భద్రతకు భంగం కలిగించే విధంగా ప్రయత్నాలు చేసినా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా కూడా వాళ్ళపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ కూడా ఇటు స్థానికులందరికీ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి ముఖ్యంగా ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని అంతేకాకుండా ఇటు పోలీసుల పెట్రోలింగ్ ని కూడా పెంపొందించే విధంగా కూడా ఇటు పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. ఇక ఎవరైనా కూడా ముఖ్యంగా పలమనేరు నియోజకవర్గంలో కానీ ఎవరైనా సరే ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చేయాలనుకున్నా అలాంటి అనుమానం ఎవరిపై ఉన్నా కూడా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని వాళ్ళపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ప్రజలు ధైర్యంగా ముందుకు పోలేని ఏదైనా ప్రదేశాలు ఉంటే లేదా అక్కడ మద్యపానం కావచ్చు, గాంజా కావచ్చు, లేదా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే ప్లేస్ ఉండి అక్కడ ప్రజలు ధైర్యంగా మూవ్ కాలేని ప్లేసెస్ ఏమైనా ఉంటే వాటిని గుర్తించి ప్రజలు ధైర్యంగా పోవడానికి భయపడకుండా పోవడానికి కావాల్సిన వాతావరణాన్ని అంటే అక్కడ చెట్లు చాలా గుబురుగా ఉండి లైటింగ్ లేకోకుండా దారి లేకోకుంటే అవన్నీ ఏర్పాటు చేయడము, అక్కడ సంఘ వ్యతిరేక కార్యక్రమం ఇమ్మీడియట్గా చెక్ పెట్టడము, లోకల్గా చిన్న కమిటీ ఫామ్ చేసి పోలీస్ అడాప్టెడ్ పోలీస్ అలాగే జిఎంఎస్కే తర్వాత కమిటీ మెంబర్స్ దాని మీద నిఘా పెట్టి ఎప్పుడు ఎటువంటి కార్యక్రమాలు లేకోకుండా కొన్ని ప్రదేశాలు నింపుకేసుకొని చేయాలన్నారు. అందులో భాగంగా ఈ పలమేరు టౌన్లో ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ స్టాఫు ఈ ఊరికి దూరంగా ఒక ఎడ్జ్లో ఉన్న ఈ గౌరీ తోపును ఈ ఫారెస్ట్ ఏరియాలో ల్యాండ్ సెలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది ఈవినింగ్ అయితేనే తాగడానికి అనువుగా ఉందని కానీ లేదా పిల్లలు సిగరెట్లు తాగడానికి కొంతమంది గంజాయి కన్జ్యూమర్స్ చేసే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి పూర్తిగా దీని మీద సమాచారం మేరకు ఇవన్నీ ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా గుబురుగా ఉంటుంది ప్లేసెస్. ఈ గుబురును మొత్తం తొలగించడం అయింది. పెద్ద పెద్ద చెట్లు బాగా వెంటిలేషన్ ఉండేలాగా బాగా విజిబుల్ ఉండేలాగా ఈ ప్రదేశాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే లైటింగ్ కూడా నైట్ టైమ్స్ కూడా కనపడేలాగా చుట్టుపక్కల లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే లోకల్ లీడర్స్తో ఇక్కడున్న కార్పొరేటరు, ఇక్కడున్న వార్డు మెంబర్సు, ఇక్కడున్న సోషల్ వర్కర్స్తో కలిసి ఒక చిన్న టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నిరంతర పర్యవేక్షణలో పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది. ప్రజలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏమాత్రం భయపడకుండా నిర్భయంగా వచ్చే ప్రదేశం ఇది ఒకటి. అందుకే దీనికి ధైర్య స్పర్శ అని ఒక పేరు కూడా ఎస్పీ గారు క్రియేట్ చేయడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైనా కొంచెం అనుకూలంగా లేకోకుండా అసంఖ్యాకాలు జరుగుతున్న ఐడెంటిఫై ప్లేస్లో ఇలా ప్రజలందరికీ అందుబాటులో వచ్చేలాగా చేసిన కార్యక్రమము. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో మాకు సహాయం చేసిన అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము. ప్రజలు కానీ ఇంకోరు కానీ మీడియా వాళ్ళు కూడా ముఖ్యంగా ఇక్కడ ఏదన్నా అప్పుడప్పుడు మీరు కూడా విజిట్ చేయండి. ఏదైనా జరిగితే పోలీసు నోటీస్ చేయండి. ఇక్కడ ఏమీ జరగదు,
జరగకూడదు నిరంతరమైన 24/7 పనిచేసే 4 కెమెరాలు పెట్టడం జరిగింది. ఒక కమిటీ కూడా ఏర్పాటు జరిగింది. ఇంకా మిగిలిన విషయాలు కమిటీ మెంబర్స్ మా ఇన్స్పెక్టర్ చెప్తారు. థ్యాంక్ యూ.